నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో రెస్టారెంట్ స్టైల్లోలా మంచి టేస్టీగా బటర్ నాన్ని, అలాగే రుచికరమైన పన్నీర్ కర్రీని చూపించబోతున్నాను. ఇలా మనం ఇంట్లోనే మంచి రుచిగా ఇంట్లో ఉన్న వాటితోనే 5 స్టార్ హోటల్కి మించిన రుచితో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నాన్ అయితే సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తుంది, అలాగే కర్రీ కూడా మంచి టేస్టీగా ఉంటుంది. ముందుగా పన్నీర్ కర్రీ ప్రిపరేషన్ని చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలను, 1 టీ స్పూన్ మిరియాలను, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ సోంపును తీసుకోండి. సోంపు వేయడం వలన చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇన్ కేస్ మీ దగ్గర సోంపు అవైలబుల్లో లేకపోతే స్కిప్ చేసైనా చేయొచ్చు. అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్క, 4-5 లవంగాలు, 2-3 యాలకులను తీసుకోండి. అలాగే ఇందులోనే ఒక 5-6 ఎండుమిరపకాయలని తీసుకొని 1 నిమిషం పాటు దూరగా ఫ్రై చేయండి. ఇలా కొంచెం ఫ్రై చేశాక ఇందులోనే ఒక 10-11 జీడిపప్పు పలుకుల్ని తీసుకోండి. దీంతో గ్రేవీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కల్ని తీసుకొని మళ్ళీ 1-2 నిమిషాల పాటు మంటను తక్కువగా పెట్టి బాగా ఫ్రై చేయండి. మరి ఎక్కువ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కొంచెం వేడై ఫ్రై అవుతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కొంచెం చల్లారాక మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. సో ఇలా తీసుకున్న వీటిని నీళ్ళేమి వేయకుండా ఒకసారి మెత్తగా రుబ్బి తీసుకోండి. ముందుగా మనం వీటిని వీలైనంత వరకు ఇలా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఇందులోకి ఒక 2 కట్ చేసిన టమాటా ముక్కల్ని తీసుకోండి. అలాగే పిడికెడంత కొత్తిమీర ఆకును కాడలతో సహా తీసుకొని బాగా గ్రైండ్ చేయండి. అవసరమైతే లైట్గా కొంచెం నీళ్ళను వేసి ఇలా మెత్తగా రుబ్బి తీసుకోండి. మనం చేసే కర్రీని రుచిగా తయారు చేసి మసాలా ముద్ద తయారైపోయింది. ఇప్పుడు మరో పక్కన మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకోండి. నూనె వేడయ్యాక ఒక బిర్యానీ ఆకును ఇలా చుంచి తీసుకుందాం. అలాగే సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇక్కడ నేను ఉల్లిపాయని సన్నగా ఇలా తరిగి తీసుకున్నాను. మీరు కావాలంటే లైట్గా గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు. ముందుగా ఉల్లిపాయల్ని ఇలా దూరగా ఫ్రై చేశాక ఇందులోనే ఫ్రెష్గా దంచిన 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇవన్నీ ఇలా బాగా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసిన మసాలా ముద్దను తీసుకొని ఫ్రై చేయండి. మసాలా ముద్ద చక్కగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది లైట్గా సెపరేట్ అయ్యేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ తక్కువ మంటపైనే బాగా ఫ్రై చేయండి. చూడండి, మసాలా ముద్ద ఒక 3-4 నిమిషాలు అయ్యేసరికి ఇలా బాగా ఫ్రై అయ్యి లైట్గా ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపును, రుచికి సరిపడా ఉప్పును, అలాగే 1 టీ స్పూన్ కారం తీసుకోండి. మనం మసాలాలో మిరియాలు, ఎండుమిరపకాయ వేసాం కాబట్టి ఈ కారం అనేది సరిపోతుంది. మీరు కారం కొంచెం ఎక్కువగా తినేవారైతే 1.5 టీ స్పూన్ వరకైనా కారం తీసుకోవచ్చు. సో ఇలా తీసుకున్నాక మసాలాలు ఏమీ మాడిపోకుండా కొంచెం నీళ్ళని వేసి బాగా కలపండి. ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోకి ఒక 200 గ్రాముల పన్నీర్ని ఇలా క్యూబ్స్లా కట్ చేసి తీసుకోండి. ఇలా పన్నీర్ ముక్కల్ని తీసుకున్నాక ఒకసారి స్లోగా పన్నీర్కి ఉప్పు, కారం, మసాలాలు పట్టేలా బాగా కలిపి తక్కువ మంటపైనే ఒక 2 నిమిషాలు ఉడికించండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి స్లోగా కలపండి. ఇలా మనం ముందుగా మసాలాలతో పాటు పన్నీర్ని ఉడికించడం వలన పన్నీర్కి ఉప్పు, కారం, మసాలాలు బాగా పడతాయి. ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా నీళ్ళను తీసుకోండి. మనం గ్రేవీ అనేది ఇలా ప్రిపేర్ చేసుకుంటే గ్రేవీ థిక్నెస్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అలాగే ఇందులోనే కొన్ని కరివేపాకుల్ని, 2-3 పచ్చిమిరపకాయలని వేసి మరొకసారి బాగా కలిపి 3-4 నిమిషాలు మంటను మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఉడికించామంటే కూర రెడీ అయిపోయినట్లే. 4 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కర్రీ మంచి గుమగుమలాడుతూ ఆయిల్ పైకి తేలి కర్రీ చక్కగా రెడీ అయిపోయింది. అలాగే చూడండి, కన్సిస్టెన్సీ కూడా మనం అనుకున్నట్లుగానే మరీ పల్చగా మరీ గట్టిగా కాకుండా గ్రేవీ కన్సిస్టెన్సీలా చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర ఆకులు తీసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే. పన్నీర్ కర్రీని ఎలా చేయాలో చూసారు కదా. ఇప్పుడు బటర్ నాన్ని తయారు చేసుకుందాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల మైదా పిండిని తీసుకోండి. మనకు రెస్టారెంట్ స్టైల్లోలా ఆ టేస్ట్, ఆ కన్సిస్టెన్సీ రావాలి అంటే మైదా పిండిని తీసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, అలాగే అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని తీసుకోండి. మీరు కావాలంటే బేకింగ్ పౌడర్కి బదులుగా బేకింగ్ సోడానైనా తీసుకోవచ్చు. ఇందులోనే అరకప్పు పెరుగుని తీసుకోండి. అలాగే మీరు ఈస్ట్తో చేయాలంటే బేకింగ్ పౌడర్ని, పెరుగుని స్కిప్ చేసి 1-1.5 టీ స్పూన్ వరకు ఈస్ట్నైనా తీసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ చక్కెరను తీసుకొని ముందుగా ఈ పిండిలో అన్నీ బాగా కలిసేలా ఒకసారి మిక్స్ చేయండి.
ఇలా కలపడం వలన పిండిలో అన్నీ కూడా చక్కగా కలిసిపోతాయి. ఆ తర్వాత నీళ్ళను కొంచెం కొంచెంగా వేస్తూ సాఫ్ట్ పిండి ముద్దలా కలపండి. చూడండి, మనకు పిండనేది ఇలా కొంచెం స్టిక్ అవుతూ ఉన్నట్టుగా సరిపడా నీళ్ళను తీసుకొని కలపాలి. ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ బటర్‌ని గానీ, లేదా రిఫైన్డ్ ఆయిల్‌ని గానీ తీసుకొని బాగా కలపండి. ఇలా కనీసం ఒక 2, 3 నిమిషాలు బాగా నీడ్ చేస్తూ కలిపామంటే పిండనేది బరక బరకగా కాకుండా సాఫ్ట్ పిండి ముద్దలా వస్తుంది. చూడండి, ఇలా ఒక 2, 3 నిమిషాలు కలిపేసరికి పిండనేది ఇలా సాఫ్ట్ ముద్దలా వస్తుంది. ఇప్పుడు గిన్నెకు కొంచెం ఆయిల్‌ని అప్లై చేసి ఈ పిండి ముద్దను తీసుకోండి. దీని వలన మనం నానబెట్టినప్పుడు పిండి ముద్దనేది మళ్ళీ గిన్నెకు అతుక్కోకుండా ఉంటుంది. సో, ఇప్పుడు ఈ పిండి ముద్దను ఒక 30, 40 నిమిషాల పాటు బాగా నానబెట్టండి. మీకు టైం ఉంటే గంట వరకైనా నానబెట్టొచ్చు. 30 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి, పిండి సాఫ్ట్‌గా అయింది కదా! ఇలా సాఫ్ట్‌గా అయిన తర్వాత మనం నాన్‌ని ప్రిపేర్ చేస్తే చాలా మృదువుగా, ఫ్లఫీగా వస్తాయి. సో, ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ పిండి ముద్దను బాగా నీట్ చేసి చిన్న చిన్న బాల్స్‌గా డివైడ్ చేసుకుందాం. మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి అంటే పావు కిలో మైదా పిండికి ఇక్కడ నేను 4 పిండి ముద్దల్లా డివైడ్ చేశాను. మీరు కావాలంటే అంటే నాన్ని కొంచెం పల్చగా గానీ లేదా చిన్నగా కానీ చేయాలంటే 5 ముద్దల వరకైనా డివైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకుంటూ మిగతా పిండి ముద్దలు ఆరిపోకుండా కవర్ చేసి నాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పిండి ముద్దను పొడి పిండిలో డిప్ చేసి లైట్‌గా ఇలా ప్రెస్ చేస్తూ కొంచెం పెద్దగా చేయండి. మీరు కావాలంటే రోలర్‌తో అయినా రోల్ చేసుకోవచ్చు. సో, ఇలా కొంచెం పెద్దగా చేశాక అయితే మీరు ప్లెయిన్ నాన్‌లా ప్రిపేర్ చేస్తుంటే దీన్ని ఇంకొంచెం ఓవెల్ షేప్‌లో ప్రిపేర్ చేసుకొని పెంక పైన వేసి కాల్చైనా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను గార్లిక్ బటర్ నాన్‌ని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఒలిచిన వెల్లుల్లిపాయల్ని తీసుకున్నాను. ప్రతి ఒక్క నాన్‌కి ఒక 2, 3 వెల్లుల్లిపాయల్ని ఇలా గ్రేట్ చేసి తీసుకోండి. ఇలా మనం గ్రేటర్‌తో తురిమి తీసుకున్నామంటే చిన్న చిన్నగా చాలా మంచిగా ఈ నాన్‌లో కలిసిపోతాయి. అలాగే ఇందులోనే కొద్దిగంత సన్నగా తరిగిన కొత్తిమీరాకుని కూడా తీసుకొని బాగా ఫోల్డ్ చేయండి. ఇలా కొంచెం లోపలికి అన్నట్టుగా చేస్తూ రౌండ్ బాల్‌లా చేయండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం పొడి పిండిని డిప్ చేసి రోల్ చేసుకుందాం. మరీ రౌండ్‌గా రోల్ చేయకుండా కొంచెం ఓవెల్ షేప్‌లో రోల్ చేయండి. ఇలా రోల్ చేసేటప్పుడు కొంచెం షేప్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ రోల్ చేయండి. సో, ఇలా ఓవెల్ షేప్‌లో రోల్ చేశాక మళ్ళీ నేనిక్కడ పైన కొంచెం గార్నిషింగ్‌గా కొత్తిమీర ఆకుని తీసుకుంటున్నాను. ఈ టైంలో కొత్తిమీర ఆకు వేయడం కంప్లీట్‌గా ఆప్షనల్ అండి. కానీ ఇలా వేస్తే తర్వాత చాలా మంచి లుక్ ఉంటుంది. సో, ఇలా కొత్తిమీర ఆకుని తీసుకొని ఒక సైడ్ బాగా పట్టించాక దీన్ని మరొక పక్కకి టర్న్ చేసి ఈ సైడ్ వాటర్‌ని అప్లై చేయండి. ఇలా వాటర్‌ని అప్లై చేయడం వలన మనం కాల్చేటప్పుడు తవాకి బాగా స్టిక్ అవుతుంది. ఇప్పుడు ఈ నాన్ని కాల్చడానికి నేను తవాను తీసుకున్నాను. ఇలా ఐరన్ తవా పైన కాల్చి తీసుకుంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర ఐరన్ తవా లేకపోతే నాన్ స్టిక్ తవా పైనే ఒక పక్కన కాల్చి మరో పక్కన చిమ్మడితో పట్టుకొనైనా కాల్చొచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పైన పెట్టి బాగా వేడి చేయండి. ఒకసారి పాన్ బాగా వేడయ్యాక మనం వాటర్ అప్లై చేసిన ఈ నాన్ని తీసుకొని ఏ సైడ్ అయితే వాటర్‌ని అప్లై చేసామో ఆ సైడ్ తవకి అచ్చేలా ఇలా తీసుకోండి. ఇలా వాటర్ అప్లై చేసి తవ పైన వేయడం వలన చక్కగా స్టిక్ అవుతుంది. సో, ఇప్పుడు మంటను మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి బాగా కాల్చండి. పైన కొంచెం బబుల్స్‌లా వచ్చేంత వరకు కాల్చేయండి. ఎప్పుడైతే ఇలా పైన కొంచెం బబుల్స్‌లా వస్తాయో అప్పుడు ఈ తవను ఇలా ఉల్టాగా తిప్పి మరో పక్కన ఇలా కాల్చండి. మంటను హై టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఈ తవను ఇలా తిప్పుతూ బాగా కాల్చండి. ఒకే కాడ కాకుండా చుట్టూ ఈవెన్‌గా కాలేలా ఇలా కొంచెం తిప్పుతూ కాల్చారంటే తందూరిలో కాల్చినట్టుగా చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. అలాగే మనం ఇలా కాల్చేటప్పుడు లైట్‌గా బబుల్స్ వచ్చి పొంగినట్టుగా వస్తుంది. ఇలా ఈవెన్‌గా కాల్చాక ఇప్పుడు మంటను లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసి చిమ్మటతో గానీ లేదా అట్లకోడతో గానీ స్లోగా తీసామంటే ఈజీగా వచ్చేస్తుంది. సో, ఇలా కాల్చిన నాన్ వేడిగా ఉన్నప్పుడే కొంచెం బటర్‌ని అప్లై చేసుకుందాం. ఇలా వేడి వేడి మీదే బటర్ అప్లై చేయడం వలన చాలా సాఫ్ట్‌గా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఇక్కడ నేను సాల్టెడ్ బటర్‌ని అప్లై చేస్తున్నాను. మీరు కావాలంటే అన్సాల్టెడ్ బటర్‌నైనా తీసుకోవచ్చు. ఇలాగే మిగతా చపాతీలను కూడా బాగా కాల్చి ఆ తర్వాత ఇలా బటర్‌ని అప్లై చేసి హాట్ బాక్స్‌లోకి తీసుకోండి.
వెంటనే తింటున్నట్లయితే ప్లేట్‌లోకి సర్వ్ చేయండి. లేదా ఇలా హాట్ బాక్స్‌లోకి తీసుకొని పెట్టినా చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. తందూరి లేకపోయినా చాలా సింపుల్‌గా అయిపోతాయండి. ఇంట్లోనే మనం రెస్టారెంట్‌కి మించిన రుచితో చేసుకోవచ్చు. ట్రై చేశాక మీకెలా కుదిరాయో కింద కామెంట్‌లో మళ్ళీ నాతో షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.